ఇది గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు వివరించిన ఒక అద్భుతం. మరణం తరువాత జీవి తిరిగి మరొక జన్మలోకి వచ్చినప్పుడు తల్లి గర్భంలో ఎలా రూపుదిద్దుకుని బయటకు వస్తుంది అన్న కథనాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. గరుడుని ప్రశ్నలకు సమాధానంగా శ్రీ మహావిష్ణువు ఇలా చెప్పాడు. ప్రతి ఒక్క మనిషిలోనూ జ్ఞానం అనే వెలుగు ఉంటుంది. కానీ చిత్రం ఏమిటంటే అదే మనిషిలో ఆ జ్ఞానాన్ని తొక్కివేయడానికి పంచేంద్రియాల కోరికలు, కామక్రోధాలు అను దొంగలు కూడా ఉంటారు. ఈ దొంగలకు నాయకుడే మనస్సు. నేను ఏర్పాటు చేసిన ధర్మం, నీతి నియమాలను పాటించి తిరిగిరా అని జీవుణ్ణి భూమిపైకి పంపిస్తే అతను వెళ్ళి అక్కడే అతుక్కుపోవాలనుకుంటాడు. అంతా నాదే, అంతా నాకే అనుకుంటాడు. అహంకారం, పాపం, కామం, క్రోధం లాంటివి నేను అధర్మాలు అని ఏర్పాటు చేసిన నియమాలకి, వాటికి దూరంగా ఉండమని చెప్పిన నియమాలకి అంటుకుపోతాడు. నేను సూచించిన కర్మలను కాకుండా పాపపు కర్మలతో బంధించుకుంటాడు. చివరికి ఆ పాపకర్మలను అనుసరించి వేరొక శరీరం లోకి ప్రవేశిస్తాడు అని శ్రీ మహావిష్ణువు చెప్పగానే, హే ప్రభు, స్వీదజ అంటే చెమట నుంచి పుట్టేవి, ఉద్భిజ అంటే నేల నుంచి పుట్టేవి, అండజ అంటే గుడ్డు నుండి పుట్టేవి, జరాయుజ అంటే నేల నుండి పుట్టేవి, ఇవి అన్నీ ఎలా పుడతాయి? శరీరానికి ఉన్న ధ్వజం అంటే చర్మం, రక్తం, మేద, మజ్జ, అస్థి, వీటిలోకి జీవం ఎలా వస్తుంది? 2 కాళ్ళు, 2 చేతులు, నాలుక, తల, ఆసనం, గోర్లు ఇలాంటి అవయవ భాగాలు ఎలా ఏర్పడతాయి? ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ శరీరంలోకి కామ, క్రోధ, భయ, సిగ్గు, సంతోషం, లజ్జ, దుఃఖం, భయం, సుఖం లాంటి భావాలు ఎలా వచ్చాయి? ఈ శరీరానికి చిత్రణ అంటే రూపం, ఛిద్రణ అంటే నాశనం, వేష్టన అంటే ఇష్టం ఎలా వచ్చాయి? నాకైతే వీటి గురించి ఎంత ఆలోచించినా అది అంతా ఒక పెద్ద ఇంద్రజాలం లాగే కనపడుతుందే కాని అర్థం కావటం లేదు. అందుకని స్వామి వీటి గురించి నాకు సమాధానాలు చెప్పు అని అంటూ అడిగాడు గరుడు. అందుకు శ్రీ మహావిష్ణువు నవ్వి చెప్పటం మొదలు పెట్టాడు. గరుడా విను. భూమిపైన స్త్రీలు అంతా ప్రతి నెల 4 రోజుల పాటు ఋతుక్రమాన్ని పొందుతారు. ఈ 4 రోజుల పాటు వారికి దూరంగా ఉండవలసి వస్తుంది. వీరు ఇలా ఉండటానికి వెనుక ఒక పురాణ కథ ఉంది. అది ఏమిటంటే, ఇంద్రుడు ఒకసారి తమ దేవగురువైన బృహస్పతి కోపానికి గురి అవుతాడు. అదే సమయంలో రాక్షసులు అమరావతిపై దాడి చేస్తారు. ఇంద్రుడు ఓడిపోయి రాజ్యాన్ని వదిలి పారిపోతాడు. బ్రహ్మ వద్దకు వెళ్లి తన గోడు చెప్పుకుంటాడు. బ్రహ్మ ఎవరైనా ఒక మునీశ్వరుని సేవించి సంతృప్తి పరిస్తే నీ రాజ్యం నీకు దక్కుతుంది అని సలహా ఇస్తాడు. అందుకని ఇంద్రుడు ఒక మునీశ్వరుని వద్దకు వెళ్లి సేవించటం ప్రారంభిస్తాడు. కానీ విధివశాత్తు ఆ మునీశ్వరుని తల్లే ఒక రాక్షస జాతి స్త్రీ. అందువలన నేను తృప్తి చెందాలంటే నీ స్వర్గాన్ని శాశ్వతంగా రాక్షసులకు ఇవ్వాలి అని ఆ మునీశ్వరుడు ఇంద్రునికి సూచిస్తాడు. ఏ రాజ్యం కోసమైతే మునీశ్వరుణ్ణి సేవిస్తున్నాడో తను ఆ రాజ్యాన్నే శాశ్వతంగా వదులుకోమంటున్న మునీశ్వరుని చూసి సహించలేక అతన్ని చంపివేస్తాడు ఇంద్రుడు. ఇది చాలా పెద్ద నేరంగా ఇంద్రుని పైన ఆరోపించబడింది. ఇది బ్రాహ్మణ హత్య. ఈ నింద నుంచి తప్పించుకోవటానికి అతను వెళ్లి ఒక పువ్వులో దాక్కుని విష్ణువుని ధ్యానిస్తాడు. చివరికి విష్ణువు అంటే నేను ప్రత్యక్షమై ఇంద్రుణ్ణి రక్షించాను. ఇంద్రుని పాపాన్ని 4 భాగాలుగా చేసి ఒక భాగం చెట్లకు, ఒక భాగం భూమికి, ఒక భాగం నీటికి, ఒక భాగం స్త్రీలకు పంచాను. ఈ శాపం కారణంగా చెట్లు గింజల రూపంలో చావు లేకుండాను, ఎలాంటి మురికినైనా కడిగివేయగల శక్తి నీటికి, దేనినైనా తనలో లయం చేసుకునే గుణం భూమికి, పిల్లల్ని కనటం ద్వారా మగవాని కన్నా అద్వితీయమైన పనిని చేసి అద్భుత అనుభూతికి గురయ్యేలా స్త్రీలకు ఈ శాపం పంచబడింది. గరుడా, ఈ కథ ఎందుకు చెప్పానంటే ఒక సరికొత్త జీవికి జన్మనిచ్చేది తల్లి కనుక ఆ తల్లి గురించి నీకు తెలియాలని చెప్పాను. ఇక నెలసరి రోజు
రోజుల్లో స్త్రీలు పురుషులకు దూరంగా ఉండాలి. ఆ తరువాత వారం రోజుల్లో ఆమె పవిత్రమవుతుంది. దేవతలకు పితృదేవతలకు ఆ రోజుల్లో పూజించుకోవచ్చు. ఈ వారం తరువాత దంపతులు శారీరకంగా కలిసినప్పుడు వారి ఆలోచనలు ఎంత పవిత్రంగా ఉంటే వారికి అంత మంచి సంతానం జన్మిస్తారు. యుగ్మతిథులు ఉన్న రోజు దంపతులు సంగమిస్తే కుమారులు జన్మిస్తారు. యుగ్మతిథులు అంటే జంతతిథులు అని అర్థం. ఇలా కాని రోజుల్లో దంపతులు ఏకమైతే పుత్రికలు జన్మిస్తారు. అందుకని కుమారులు కావాలని కోరుకునేవారు నెలసరి తరువాత మొదటి వారం వదిలేసి రెండవ వారంలో రాత్రులు సంగమించాలి. ఇలా గర్భవతులు కాగల రోజులు మొదటి వారం చివరి నుంచి 16 రోజుల్లో ఉంటాయి. సాధారణంగా 14వ రోజు కానీ గర్భం మొదలైతే గుణవంతుడు, భాగ్యవంతుడు, ధనవంతుడు, ధర్మాత్ముడు అయిన కొడుకు పుడతాడు. ఆ విధంగా స్త్రీలు నెలసరి అయిపోయిన 5వ రోజున ఘాటైన ఆహారం కానీ, చేదు కానీ, ఉప్పు కానీ, కారం కానీ, అధికమైన వేడిగా ఉన్న ఆహారాన్ని కానీ తినకూడదు. సాధారణమైన భోజనమే చేయాలి. అలా చేసిన స్త్రీ గర్భాశయం అమృతమయం అవుతుంది. భర్త కూడా అలాంటి సమయంలో ఉద్రేక స్వభావాన్ని కానీ, కోప స్వభావాన్ని కానీ విడిచి మృదువైన స్వభావంతో ఉండాలి. భార్యాభర్తలు ఇరువురు మంచి ఆలోచనలతో ఒకటైనప్పుడు వారికి జన్మించే సంతానం కూడా మంచి గుణం కలవారిగా ఉంటారు. శుక్రకణం అంటే వీర్యకణంలోనే చైతన్యం విత్తన రూపంలో దాగి ఉంటుంది. ఈ సమయంలో రక్తం బలంగా ఉంటే కూతురు, వీర్యకణం బలంగా ఉంటే కొడుకు జన్మిస్తారు. అలా కాకుండా అటు రక్త బలం ఇటు వీర్యకణ బలం బలహీనంగా సమానంగా ఉంటే అటు ఇటు కాని నపుంసకులు పుడతారు. పురుషుడు శుక్రకణం, స్త్రీ అండకలం కలిసి జీవకణంగా మారి 5వ రోజుకు ఒక బుడగ పరిమాణంలోకి మారుతుంది. తరువాత 14వ రోజు నాటికి మాంసపు ముద్దలాగా మారుతుంది. 25వ రోజుకి భిన్న రూపంలోకి చేరుతుంది. ఆ తరువాత మరో 5 రోజులకు దానిలో శక్తి, పుష్టి కలిగి కదలగలుగుతుంది. అలా నెల రోజులు గడిచే కొద్దీ దానిలో పంచతత్వాలు ప్రవేశిస్తాయి. పంచతత్వాలు అంటే భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం వీటి గుణాలు. తరువాత మరొక నెలకి పిండానికి చర్మం, కొవ్వు చేరుతాయి. 4వ నెల నాటికి వెంట్రుకలు, వేళ్లు చేరుతాయి. 5వ నెల నాటికి శరీర భాగాలు ఏర్పడతాయి. 6వ నెలలో కంఠం, నవరంధ్రాలు ఏర్పడతాయి. 7వ నెలలో గుప్త భాగాలు అమరుతాయి. 8వ నెలలో పిండం పూర్తి స్థాయి శిశువు ఆకారంని పొందుతుంది. తరువాత 9వ నెల నాటికి ఓజోగుణం ఏర్పడి పరిపక్వ దశ వస్తుంది. ఓజోగుణం అంటే అన్నింటి మధ్య గాఢమైన బంధం అని అర్థం. ఇక ఇప్పటి నుంచి పిండం తల్లి గర్భం నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. విధి నిర్ణయం ప్రకారం వేగంగా భూమిపైకి రావటానికి కదులుతుంది. తల్లి గర్భంలో ఉండగా 6 భూతాలు పిండాన్ని బయటకు పంపటానికి ప్రయత్నిస్తాయి. సాధారణంగా పంచభూతాలు అని అంటూ ఉంటాం. కానీ తల్లి గర్భంలో మాత్రం పృథ్వీ, జలం, హవి, భుక్త, వాయు, ఆకాశం అను 6 భూతాలు ఉంటాయి. ఈ 6ంటినే మూలభూత తత్వాలుగా చెప్తారు. ఇవి శరీరం అంతటా వ్యాపించి సప్తనాడుల మధ్యలో ఉంటాయి. గరుడ భూమి తత్వం వలన చర్మం, ఎముక, నాడి, వెంట్రుకలు, మాంసం ఏర్పడతాయి. నీటి తత్వం వలన లాలాజలం, మూత్రం, వీర్యం, మూలుగా, రక్తం ఏర్పడతాయి. అగ్నితత్వం వలన ఆకలి, దప్పిక, నిద్ర, బద్ధకం, కాంతి ఏర్పడతాయి. ఆకాశతత్వం వలన సత్య వివేకం, శబ్దం, చింత, గాంభీర్యం, శ్రవణం ఏర్పడతాయి. ఇకపోతే చెవి, చర్మం, కన్ను, నాలుక, ముక్కు వీటిని జ్ఞానేంద్రియాలు అంటారు. చేతులు, కాళ్ళు, మాటలు, ఆసనం, గుప్తాంగాలు వీటిని కర్మేంద్రియాలు అంటారు. కర్మ అంటే పని చేసే అవయవాలు అని అర్థం. ఈడ పింగళ, సుషుమ్న, గాంధారి, గజజీవ, పూష, యశ, హలంబుష, కుహు, శంకిని ఇవి దశనాడులు. నాడులు పిండం లోపల ఉంటాయి. ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన, నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనుంజయ ఇవి జీవులలో ఉండే 10 వాయువులు. ప్రాణి తీసుకునే ఆహారం నుండి దానికి బలం వస్తుంది. భోజనం ద్వారా తీసుకోబడిన ఆహారం వాయువు ద్వారా 2గా విభజించబడుతుంది. ఆ వాయువే పొట్టలో జఠరాగ్నిని రగిలించి ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. మిగిలిపోయిన
పదార్థాన్ని అంటే మలాన్ని 12 మార్గాల గుండా బయటకు పంపిస్తుంది. చెవులు, కళ్ళు, ముక్కు, నాలుక, దంతాలు, నాభి, ఆసనం, గోళ్ళు ఇవి అన్ని మల విసర్జక మార్గాలు. ఇవి అన్ని భౌతిక శరీరానికి సంబంధించిన విషయాలు. ఇక భౌతికం కాని ఆత్మకు సంబంధించిన సుఖదుఖాలు, భయాలు, శుభాలు, సుఖాలు ఇవి మాత్రం అన్ని కర్మానుసారం జరుగుతాయి. కర్మ అంటే పని. ఏ పని చేస్తే ఆ పనికి సంబంధించిన కర్మయే వస్తుంది కదా. ఈ కర్మ వల్లనే ఉత్తమ గతులు, అధమగతులు లభిస్తాయి. తల్లి గర్భంలోని వాయువు శిశువును బయటకు పంపించే సమయం వస్తుంది. అప్పుడు శిశువు తల కిందకు, కాళ్ళు పైకి ఉంటాయి. కొన్నిసార్లు కాళ్ళు కిందకి కూడా వస్తాయి. నరాలు, కండరాలు, ఎముకలు మొదలైన అవయవాలు పూర్తిగా తయారైనందువలన బయటకు ప్రయాణం మొదలవుతుంది. శిశువు నాభి తల్లి శక్తివర్ధని అనే నాడితో కలపబడి ఉంటుంది. దీనినే ఆప్యాయిని అంటారు. బయటకు రాకముందే తల్లి గర్భంలో ఉండగానే శిశువుకి జ్ఞానం ఉంటుంది. విషయాలకు సంబంధించిన జ్ఞాపకాలు ఉంటాయి. మళ్ళీ మరొక జన్మ ఎత్తబోతున్నాను అనే విషయం కూడా తెలిసి ఉండి దుఃఖం కూడా కలుగుతూ ఉంటుంది. గత జన్మలో శరీరానికి తగిలిన దెబ్బలు, నొప్పులు, బాధలు బాధ పెట్టవు. కానీ ఆ జన్మలో చేసిన తప్పులు, తప్పుడు పనులు, వాటి వలన అనుభవించిన బాధలు గుర్తుకు వచ్చి చాలా దుఃఖం కలుగుతుంది. ఇక ఈ జన్మలో అయితే నేను ఎలాంటి పాపము చేయను, మంచి పనులు చేయటానికి పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తాను అని గట్టిగా నిర్ణయానికి వస్తుంది. తరువాత తలో కాలో ముందుకు పెట్టుకుని మానవ ప్రపంచంలోకి వచ్చేస్తుంది. ఇలా భూమిపైకి వచ్చినందుకు శిశువుకు కోపం, అసహనం కలుగుతాయి. అందుకే పుట్టగానే ఏడుస్తుంది. తల్లి గర్భం నుండి బయటకు వస్తున్నప్పుడు కలిగిన ఒత్తిడి వలన కొద్ది క్షణాలు స్పృహ తప్పినట్టు అవుతుంది. కానీ వాతావరణ స్పర్శ వల్ల తిరిగి కొద్ది క్షణాలలోనే వెలుగులోకి వస్తుంది. అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. మొత్తం విశ్వాన్నే తన మోహంలో ముంచేసే విష్ణుమాయ అప్పుడే పుట్టిన శిశువుని కూడా కమ్మేస్తుంది. దానితో అప్పటి వరకు శిశువుకి ఉన్న పూర్వజన్మ జ్ఞానం తొలగిపోతుంది. ఇప్పుడు భూమిపైకి వచ్చిన శిశువు పెరిగి పెద్దయి అనేక రకాల కర్మలను చేసి వయసై ముసలై చివరికి మళ్ళీ మరణిస్తాడు. ఈ జన్మంతా కూడా అతని జీవుని పుణ్య పాపాల అనుభవం పూర్తి కాదు. అందుకని వాటిని పూర్తిగా అనుభవించటానికి మళ్ళీ మరొక తల్లి గర్భంలోకి రాక తప్పదు. భూమిపైన కొత్త జన్మతో రాక తప్పదు. ఇది ఒక జనన మరణ చక్రం. ఈ చక్రంలో దుఃఖానిదే మొదటి భాగం. అందుకని జన్మలన్నింటిలోకి ఉత్తమమైన మనిషి జన్మలోకి వచ్చినప్పుడు ముక్తి కోసం ప్రయత్నించాలి. గరుడా, ఇది ఒక జీవి భూమిపై మరణించి మళ్ళీ భూమిపైకి వచ్చి తిరిగి మరణించేదాకా జరిగే పరిణామం అంటూ చెప్పాడు శ్రీ మహావిష్ణువు. దాంతో గరుత్మంతుడు తృప్తిగా విష్ణుదేవుని పాదాలకు మొక్కి మరొక ప్రశ్న అడగడానికి నోరు తెరిచాడు. ఇంతటితో ఈ కథను ముగిస్తున్నాను. మరొకసారి మరొక ఆధ్యాత్మిక కథతో మళ్ళీ కలుద్దాం. వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓం నమో నారాయణాయ.